ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి మన ఛానల్లో AWS వీడియోస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో ఎవరైనా ప్రాక్టీస్ చేయాలంటే మన దీంట్లో అంతా ప్రాక్టికల్ కంటెంట్ మోస్ట్లీ ఉంటుంది. ఆల్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ గురించి మన వీడియోస్ అనేవి మేక్ చేసి మన ఛానల్లో పెడతాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్ని ఫాలో అయ్యి ప్రాక్టీస్ చేసుకోండి AWS వీడియోస్ అనేవి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫస్ట్ ఇంట్రడక్షన్ వీడియో కాబట్టి అసలు ఏంటి క్లౌడ్ కంప్యూటింగ్, AWS అంటే ఏంటి అసలు చూద్దాం. AWS అంటే స్టాండ్స్ ఫర్ అమెజాన్ వెబ్ సర్వీసెస్. AWS అంటే ఏం లేదు, ఇది అమెజాన్ వెబ్ సర్వీసెస్. దాని ఫుల్ ఫామ్ ఏంటంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్. అండ్ క్లౌడ్ కంప్యూటింగ్, అసలు ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి? క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటంటే అసలు క్లౌడ్ అంటే ఏంటో మీరు తెలుసుకోవాలి. క్లౌడ్ అంటే ఏంటంటే ఇది ఒక నెట్వర్క్ అనొచ్చు, ఆర్ మనం ఇంకా ఏమైనా పిలవచ్చు అంటే అదొక ఇంటర్నెట్ అని కూడా మనం అనుకోవచ్చు. నెట్వర్క్ ఆర్ ఇంటర్నెట్. క్లౌడ్ అంటే అదొక నెట్వర్క్ ఆర్ ఇంటర్నెట్. ఇదేంటంటే క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఇది ఎక్కడో ఒక రిమోట్ లొకేషన్లో ఉందనుకోండి. సో అదేంటంటే ఇది ఒక రిమోట్ లొకేషన్. ఈ యొక్క క్లౌడ్ కంప్యూటింగ్ ఈ సర్వర్ ఏదైతే ఉందో ఇది ఒక రిమోట్ లొకేషన్లో ఉంది. సో ఇది ఏం చేస్తుందంటే సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. దేనికి దేనికి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందంటే పబ్లిక్ పబ్లిక్ అండ్ పబ్లిక్ నెట్వర్క్కి అండ్ ప్రైవేట్ నెట్వర్క్స్కి సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. సో మీకు డయాగ్రమాటికల్గా రిప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తాను, చూడండి ఇక్కడ. సో ఇది ఒక డేటాబేస్ అనుకుంటే, క్లౌడ్ డేటాబేస్ అనుకుంటే ఇటుపక్క పబ్లిక్, ఇదంతా పబ్లిక్ నెట్వర్క్ అనుకుంటే ఈ పబ్లిక్ యాజ్ మళ్ళీ ప్రైవేట్ నెట్వర్క్స్కి. వీటికి వాటికి సర్వీసెస్ అనేవి అందిస్తుంది అనమాట ఈ క్లౌడ్ అనేది. సో దీంట్లో మెయిన్గా ఫీచర్స్ ఏమేమి వస్తాయంటే మనకి ఏమేమి ఫీచర్స్ ఉంటాయి. రిసోర్స్ పూలింగ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఆన్ డిమాండ్ సెల్ఫ్ సర్వీస్ ఉంటుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది. లార్జ్ నెట్వర్క్ యాక్సెస్ ఉంటుంది. అవైలబిలిటీ అండ్ ఆటోమేటిక్ సిస్టమ్ ఉంటుంది. ఇవన్నీ కూడా క్లౌడ్లో మనకి వచ్చే ఫీచర్స్ అన్నమాట. ఎకనామికల్గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, మనకి సెక్యూరిటీ ఉంటుంది. దీంట్లో క్లౌడ్లో సెక్యూరిటీ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, పే యాజ్ యూ గో. మీరు ఏవైతే సర్వీసెస్ యూస్ చేసుకుంటారో ఆ సర్వీసెస్కి పే చేస్తే సరిపోద్ది. ఓకే. అండ్ ఫైనల్లీ మెజర్డ్ సర్వీసెస్. సో ఇలాగా 10 టైప్స్ ఆఫ్ సర్వీసెస్ని 10 టైప్స్ ఆఫ్ ఫీచర్స్ని మనకి క్లౌడ్ అనేది అందిస్తుంది అన్నమాట. సో అది టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఎన్ని టైప్స్ ఉన్నాయి.
క్లౌడ్ కంప్యూటింగ్లో టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. సో డిప్లాయ్మెంట్ మోడ్లో అని ఒకటి ఉంటుంది, అండ్ సర్వీస్ మోడల్. టూ టైప్స్ ఆఫ్ మోడల్ ఉంటాయి, ఒకటి డిప్లాయ్మెంట్ మోడల్ అండ్ సర్వీస్ మోడల్. ఈ డిప్లాయ్మెంట్ మోడల్ కింద మనకి పబ్లిక్ క్లౌడ్, ప్రైవేట్ క్లౌడ్, అదేవిధంగా హైబ్రిడ్ క్లౌడ్, ఈ మూడు కూడా డిప్లాయ్మెంట్ మోడల్ కింద వెళ్తాయి. అండ్ ఈ సర్వీస్ మోడల్ కింద మనకి ఏమొస్తాయి, ఐఏఎస్ అని ఒకటి ఉంటుంది, పిఏఎస్ అని ఉంటుంది, అండ్ ఎస్ఏఎస్ అని ఉంటుంది. ఐఏఎస్ అంటే ఇదేంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్ అంటారు. ఇది ఏంటంటే ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ అంటారు. ఇది సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ అంటారు. ఓకే, సో ఇది టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇది. సో ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు అమెజాన్ సర్వీసెస్ అనేవి, ఇది ఎవరు క్రియేట్ చేశారంటే అమెజాన్ క్రియేట్ చేసింది. అమెజాన్ ఏదైతే కంపెనీ ఉందో ఆ అమెజాన్కి సంబంధించింది ఈ AWS అని. సో మేజర్లీ మీరు ఎలా కనుకోవచ్చు అంటే ఇది ఒక కలెక్షన్ ఆఫ్ రిమోట్ కంప్యూటింగ్ సర్వీసెస్గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇది ఎప్పుడు మొదలైంది ఏంటంటే మనకి 2006లో స్టార్ట్ అయింది. వీళ్ళు ఏం చేశారంటే చాలా పెద్ద పెద్ద హ్యూజ్ డేటాబేస్ సెంటర్స్ అనేవి పెట్టుకున్నారు. సో గ్లోబల్గా వీళ్ళ సర్వీసెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. సో మనకి ఏంటంటే మొత్తం ఒక 25 జియోగ్రాఫికల్ రీజియన్స్లో లొకేట్ అయి ఉన్నాయి అన్నమాట వీళ్ళ సర్వర్స్ అనేవి. లొకేట్ అయి ఉన్నాయి. ఓకే, సో అండ్ కమింగ్ టు సబ్స్క్రిప్షన్ విషయానికి వస్తే మనం AWS అనేది మనకి 1 year ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఇస్తుంది. మేబీ 1 year ఫ్రీగా మనం యూస్ చేసుకోవచ్చు వన్స్ మనం సబ్స్క్రైబ్ అయితే. సో దీంట్లో ఏంటంటే క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ఉండాలి, ఏదైనా తీసుకుంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనకి రూపే కార్డ్ అనేది పనిచేయదు, రూపే కార్డ్ యూస్ చేయొద్దు. మాస్టర్ కార్డ్, వీసా కార్డ్ ఏవైనా సరే మనకి, ఇంకా అదర్ ప్లాట్ఫామ్స్ ఏవైనా సరే మనకి ఎనీ టైప్ ఆఫ్ కార్డ్ యాక్సెప్ట్ చేస్తుంది ఎక్సెప్ట్ రూపే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అది యాక్సెప్ట్ చేయదు. సో అది ఫ్రెండ్స్. అయితే నెక్స్ట్ ఏంటంటే ఇంకా మనకి లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ మనకి ఏంటంటే ఉంటాయి సర్వీసెస్ అనేవి ప్రెసెంట్. అండ్ ఇప్పుడు ఏంటంటే ఆన్ టాప్లో కూడా మనకి ఫస్ట్ మీరు కనుక చూసుకుంటే AWS వస్తుంది, తర్వాత Azure క్లౌడ్ సర్వీసెస్ ఉంటుంది, తర్వాత GCP ఉంటుంది ఇంజన్గా, తర్వాత సేల్స్ ఫోర్స్ ఉంటాయి. అలాగా టాప్ 3లో మాత్రం ఈ మూడే, AWS, Azure, GCP. మల్టీ క్లౌడింగ్ అనేది నేర్చుకుంటే ఇన్ ఫ్యూచర్లో చాలా బెటర్గా ఉంటుంది. మల్టీ క్లౌడింగ్ ఇఫ్ పాసిబుల్ ట్రై టు లెర్న్ AWS యాజ్ వెల్ యాజ్ Azure ఆల్సో. మల్టీ క్లౌడ్ నేర్చుకుంటే మనకి ఒకే క్లౌడ్ బేస్ మీద ఆధారపడకుండా మల్టీ క్లౌడింగ్ చేస్తే మనకి కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది అన్నమాట. సో లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ వచ్చేసరికి ఇక్కడ మనం ఏ సర్వీసెస్ అనేది చూడబోతాం అంటే దీంట్లో ఫస్ట్ వచ్చి EC2 ఎలాస్టిక్ క్లౌడ్ కంప్యూట్ అంటారు దీన్ని. ఇది చాలా ఇంపార్టెంట్ సర్వీస్. అండ్ సెకండ్ వన్ వచ్చి మీకు
S3 అనేది చూద్దాం. నేను ఒక్కొక్క సర్వీస్ డే బై డే నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో EC2 తర్వాత S3 ఇది ఒక స్టోరేజ్ సర్వీసెస్ ఐయామ్ అని చెప్పి ఒక సర్వీస్ ఉంటుంది. ఏంటంటే ఐడెంటిటీ అండ్ మేనేజ్మెంట్ సర్వీస్ వస్తుంది అది. నెక్స్ట్ ఏంటంటే ELB అని చెప్పి ఒక సర్వీస్ ఉంటుంది, ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్. అండ్ ఆటో స్కేలింగ్ టాపిక్ ఉంటుంది, ఆటో స్కేలింగ్ సర్వీస్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ VPC ఉంటుంది, రౌట్ 53 అని చెప్పి ఒక సర్వీస్ ఉంటుంది. ఇదంతా DNS రిలేటెడ్ అది. సో ఇక్కడ ఇంకా ఏముంటుందంటే అమెజాన్ CLI ఒకటి ఉంటుంది సర్వీస్. నెక్స్ట్ RDS సర్వీస్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఎలాస్టిక్ గ్రీన్ స్టాక్ అని చెప్పి ఒక సర్వీస్ ఉంటుంది. వన్ బై వన్ నేను వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను డైలీ బేసిస్గా. సో క్లౌడ్ ట్రైల్ అనే ఒకటి ఉంటుంది. ఇవన్నీ మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. SCS అని చెప్పి ఒక సర్వీస్ ఉంటుంది, ఇది ఏంటంటే సింపుల్ ఈమెయిల్ సర్వీస్ అని చెప్పి. అలాగే మనకి SNS ఉంటుంది, సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్ అంటారు దాన్ని. క్లౌడ్ ఫ్రంట్ ఉంటుంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ అనేవి మనకి అవైలబుల్గా ఉంటాయి. సో ఆ సర్వీసెస్ ఏంటి, అవి ఎలాగా యూస్ చేయాలి, ప్రాక్టికల్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను థియరీ కంటే ఎక్కువ మీకు ప్రాక్టికలే చెప్తాను. టుమారో ఆన్వర్డ్స్ ఆర్ ఈ రోజు పాసిబుల్ ఈవినింగ్ అయితే ఈవినింగ్ పెట్టేస్తాను వీడియోస్ అనేవి. EVS ఉంటుంది, EFS ఉంటుంది, సో AWS బ్యాకప్ ఉంటుంది, AWS డేటా సింక్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ డైనమో DB ఒకటి ఉంటుంది సర్వీస్, డైనమో DB. అలాగే ల్యాండా అని ఎథీనా అని చెప్పి, ల్యాండా అండ్ ఎథీనా అని చెప్పి ఒక సర్వీసెస్ ఉంటాయి. ఇంకా ఉన్నాయి సర్వీసెస్, ఒక వాటి గురించి కూడా చెప్తాను. సో మేజర్గా మనం ఈ ఏవైతే సర్వీసెస్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనం కవర్ చేస్తాం. అండ్ మనకి AWSలో సర్టిఫికేషన్ పాత్కి వచ్చేసరికి ఫస్ట్ మనకి సర్టిఫికేషన్స్ పాత్ కూడా తెలుసుకోవాలి. సర్టిఫికేషన్ వచ్చేసరికి మనకి ఫస్ట్ క్లౌడ్ AWS క్లౌడ్ ప్రాక్టీషనర్ సర్టిఫికేషన్ ఉంటుంది, ఫస్ట్ ఎగ్జామ్ అది. తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి, ఇది ఫస్ట్ వన్ కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి AWS సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్, ఇది అసోసియేట్ లెవెల్ ఎగ్జామ్ ఇది. తర్వాత మళ్ళీ AWS సర్టిఫైడ్ డెవలపర్ అని ఒకటి ఉంటుంది. సిసాప్స్ ఒకటి ఉంటుంది, AWS సిసాప్స్. మళ్ళీ ఇవి యొక్క మీకు ఇవి కూడా స్టార్టింగ్ మనం నేర్చుకునేది ఏంటంటే అసోసియేట్ లెవెల్ కోర్స్. దీంట్లో మనం AWS సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ లెవెల్ కోర్స్. వన్స్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు AWS ప్రొఫెషనల్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్లోనే మీకు ప్రొఫెషనల్ ఉంటుంది. అసోసియేట్ అయిపోతే ప్రొఫెషనల్ లెవెల్ ఎగ్జామ్ మీరు రాయొచ్చు, ప్రొఫెషనల్ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్. అది కూడా. తర్వాత మనకి డివాప్స్ ఇంజనీర్, ఈ రెండు డివాప్స్ ఇంజనీర్ రోల్కి వెళ్తాయి. AWS మళ్ళీ ఈ రెండు ఎగ్జామ్స్ అయిపోతే మళ్ళీ మీరు AWS సర్టిఫైడ్ డివాప్స్ ఇంజనీర్ అంటారు, ఇంకో ఎగ్జామ్ ఒకటి ఉంటుంది, అది కూడా మీరు రాయొచ్చు. సో యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ ఒక్కొక్క సర్టిఫికేషన్ చేయడానికి ట్రై చేయండి. మీరు డైరెక్ట్గా ఈ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ కోర్స్ అనేది రాయొచ్చు. ఇది డైరెక్ట్గా మీరు ముందు ఇదే చేయాలి అని రూలే లేదు కదా. సో డైరెక్ట్లీ యూ కెన్ అటెండ్ దిస్ ఎగ్జామ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో నేను సర్వీసెస్ గురించి, ఇంకా ఏవైతే సర్వీసెస్ మనం మాట్లాడుకున్నాం వన్ ఆన్ వన్ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.